మొక్కుకొని తీర్చకపోతే ఆ శ్రీవారు ఏం చేశారో తెలుసా? పూర్వం ఒకసారి అంబలాల్ అనే ఒక భక్తుడు బిజినెస్ లో వచ్చే 10% ఇస్తానని మొక్కుకున్నారు. అంటే స్వామివారి దయతో ఆ సంవత్సరం ₹1,00,00,000 లాభంగా వచ్చింది. అందులో 10 లక్షలు స్వామివారికి ఇవ్వాలనుకున్నాడు. ఇక తిరుమల వెళ్లి దర్శనం చేసుకుని 9 లక్షలు మాత్రమే హుండీలో వేసి బయటికి వచ్చారు. బయటికి వచ్చి చూసుకోగానే చేతికి ఉన్న వజ్రాల ఉంగరం కనిపించలేదు. ఎవరైనా దొంగలించారేమో అని అక్కడ ఉన్న సెక్యూరిటీతో చెప్పాడు. అది అతనికి ఎంతో ఇష్టమైన ఉంగరం అని, ఎలా అయినా కావాలని ప్రాధేయపడితే తర్వాత రోజు హుండీ లెక్కించే ప్రాంతానికి తీసుకువెళ్ళాడు. అక్కడ అతను వేసిన 9 లక్షల కట్టతో పాటు ఆ ఉంగరం ఉంది. అసలు ఏమైంది అని అక్కడ ఉన్న అధికారులు అడిగారు. అతను స్వామివారి వాటాలోంచి ₹1,00,000 తీసి ఆ ఉంగరం చేయించుకున్నానని, 1,00,000 తక్కువ వేశానని ఇప్పుడు అర్థమైంది. ఆయన వాటా ఆయనే తీసుకున్నారని అని చెప్పాడు. ఇంకెప్పుడు నీతో పరాచకాలు ఆడను స్వామి అని దండం పెట్టి వెళ్ళాడు. అది ఆ కలియుగ దైవం ఏడుకొండలవాడి పవర్. కింద ఉన్నవాడిని పైకి తీసుకురాగలడు, పైకి వచ్చాక పెరిగిన అహంకారాన్ని తొలగించగలడు. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్.